చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్త్రీ ఎవరు అంటే పిలాతు భార్య. నిజానికి ఈమె పేరు ఇక్కడ ఇవ్వబడలేదు. పిలాతు అంటే ఆ కాలంలో రోమా గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఒక గవర్నర్, అంటే చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. మరి అతని భార్యగా ఆమెకున్నటువంటి లక్షణాలు అంటే ఆమె చాలా రూపసి, చాలా బాగా చదువుకున్నది, ధనికురాలు, అంతేకాకుండా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి స్త్రీ ఈ పిలాతు యొక్క భార్య. ఈ పిలాతు యొక్క భార్య యేసు ప్రభువు వారు పట్టబడినప్పుడు ఆయన ప్రధాన యాజకుల దగ్గరకు, పిలాతు దగ్గరకు, ఆ విధంగా హేరోదు దగ్గరకు ఇలా ఆ తీర్పు కోసం వెళ్తూ ఉన్నప్పుడు పిలాతు దగ్గర యేసు ప్రభువు గారు నిలబడుకొని ఉన్నారు. పిలాతు దగ్గర యేసు ప్రభు వారు నిలబడుకొని ఉన్నప్పుడు ఆమె ఒక సమాచారము భర్త దగ్గరికి పంపించింది. ఏమని? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎందుకంటే ఈరోజు నేను ఒక కల కన్నాను, ఆ కలలో దేవుడు నాకు దర్శనం ద్వారా తెలియజేశాడు ఆయన నీతిమంతుడని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఆ రోజుల్లో స్త్రీలు చెప్పిన మాట పురుషులు వినేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో స్త్రీలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉండేది. స్త్రీలు చెప్తే పురుషులు వినేటువంటి వాళ్ళు కాదు. అలాంటి సమయంలో అందులోనూ ఆ యొక్క సభలో చాలా మంది ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అటువంటి దగ్గరికి ఆమె ఒక వర్తమానాన్ని తన భర్త దగ్గరకు పంపించింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొదటిగా ఆమె జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు ఆమెతో మాట్లాడిన మాట ఆమె నమ్మిందండి. దేవుడు ఆమెతో మాట్లాడిన మాట నమ్మింది. నమ్మడమే కాకుండా తన భర్త ఆ తప్పు చేయకుండా ఉండడానికి ఆ యొక్క వర్తమానాన్ని పంపించింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, పిలాతు భార్య నుంచి మనం మొదటిగా ఏం నేర్చుకోవాలంటే, పిలాతు భార్యతో దేవుడు ఒక్కసారి మాట్లాడితేనే ఆమె నమ్మింది, ఆయన నీతిమంతుడని సాక్ష్యం చెప్పింది. ఈరోజు మనం ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటున్నాం, కానీ ఏ రోజైనా దేవుని గురించి మనం సాక్ష్యం చెప్తున్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, సమయోచితమైన మాట ఎంత మనోహరము అని సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు రాస్తారు. మాట అనేది ఎలా ఉండాలి అంటే సమయోచితమైన మాట మాట్లాడాలి. అంటే మనం మాట్లాడే మాటల్లో వాల్యూ అనేది ఉండాలి, విలువ అనేది ఉండాలి. దేవుని గురించినటువంటి మాట మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ మనం ఏం చేస్తుంటాం, ఏది పడితే అది మాట్లాడుతుంటాం కదా. అందుకే చాలా మంది మగవాళ్ళు భార్యల మాట వినరు. ఈమె చెప్తే ఎప్పుడు ఇంతే అని. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మాట్లాడడం నేర్చుకుంటావో ఖచ్చితంగా నీ కుటుంబంలో ఒక గొప్ప మార్పును చూస్తావు. ఎందుకంటే ఒక స్త్రీ ఉందండి, ఎస్తేరు గ్రంథంలో జరేషు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. తన భర్త హామాను, ఆయన తనలో ఎంతో బాధ ఉంది. ఏమని? మొర్దెకై నాకు మొక్కడం లేదు అని భార్య దగ్గర వచ్చి ఆయన తన బాధను చెప్పుకుంటే ఆమె ఏం సలహా ఇచ్చిందో తెలుసా? పోనీలే అనింటే అదొక రకంగా ఉండేది. కానీ ఆమె ఏం సలహా ఇచ్చిందో తెలుసా? నువ్వు ఒక పెద్ద కొయ్య చేపించి
రాజుకు చెప్పి దాని మీద ఉరి తీయించు అని ఆమె ఒక సలహా ఇచ్చింది. కానీ 5వ అధ్యాయము 14వ వచనంలో ఆమె ఆ సలహా ఇచ్చింది. అదే 7వ అధ్యాయము 10వ వచనంలో ఆమె ఏ సలహా అయితే ఇచ్చిందో, ఏ కొయ్యనైతే సిద్ధపరచమని చెప్పిందో అదే కొయ్య మీద తన భర్త ప్రాణాలను పోగొట్టుకుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, స్త్రీలమైనటువంటి మనము దేవుని యొక్క చిత్తానుసారంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకంటే మాట అనేది ఒక జీవితాన్ని నిలబెట్టగలుగుతుంది, ఒక్కొక్కసారి ఒక జీవితాన్ని నాశనం కూడా చేయగలుగుతుంది. జెరెషు తన భర్తను కోల్పోయింది, తన కుటుంబాన్ని అంతటి కూడా నాశనం చేసుకుంది. కానీ ఇక్కడ పిలాతు భార్య ఏం చేస్తుందో తెలుసా? దేవుడు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడినాడో తన భర్తను సరిదిద్దడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు వినడం నేర్చుకోవాలి. ఏం చేయాలమ్మా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? పెళ్లి కానోళ్ళే బాగా చెప్తున్నారు, పెళ్ళైన వాళ్ళు అసలు చెప్పట్లేదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? వెరీ గుడ్. తర్వాత సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే సొలొమోను మహారాజు ఏమంటారంటే జ్ఞానముల గురించి చెప్తున్నారు. మనం ఏదైనా సరే మంచిగా మాట్లాడాలి, మన జీవితాలు కట్టబడే విధంగా మనం మాట్లాడాలంటే జ్ఞానం అనేది చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఇలా జ్ఞానముల గురించి చాలా విషయాలు సామెతల గ్రంథంలో ఇవ్వబడ్డాయి. ఎందుకు జ్ఞానముల గురించి ఇంత పెద్ద వాక్యాలు ఉన్నాయి అంటే, ఆ కాలంలో అంటే హెబ్రీ భాషలో జ్ఞానము అంటే స్త్రీతో పోల్చబడింది. జ్ఞానము అంటే స్త్రీతో పోల్చబడింది. అందుకే జ్ఞానవంతురాలు ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారు తమ యొక్క గృహాన్ని నిర్మించుకుంటారు చక్కగా అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. మరి ఆ జ్ఞానం అంటే ఏంటి? దేవుని యొక్క జ్ఞానం అంటే ఏంటో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. దేవుని యొక్క జ్ఞానం అంటే ఏంటో తెలుసా? అసలు దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది అంటే మొదటిదిగా పవిత్రంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? పవిత్రంగా. రెండవదిగా సమాధానకరంగా ఉంటుంది. మూడవదిగా మృదువైనదిగా ఉంటుంది. నాలుగవదిగా సులభముగా లోబడినది. ఐదవదిగా కనికరము. ఆరవది పక్షపాతము లేనిది. ఏడవది వేషధారణ లేనిది. ఈ 7 లక్షణాలు ఏ స్త్రీ అయితే కలిగి ఉంటుందో వారు దేవుని యందు భయభక్తులు కలిగి తమ యొక్క జ్ఞానముతో తమ యొక్క జీవితాన్ని చక్కగా కట్టుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ఈ జ్ఞానము మనకుందా? ఇటువంటి జ్ఞానము పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, దేవుడిచ్చేటువంటి జ్ఞానము మనము కలిగి ఉన్నామా అని ఈరోజు మనల్ని మనమే పరిశీలించుకోవాలి. పిలాతు భార్య ఈ జ్ఞానాన్ని కలిగి ఉందని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె దేవుడిచ్చినటువంటి మాటకు లోబడింది.
ఆమెతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపించింది. ఈరోజు దేవుని యొక్క మాట వినని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మన వాక్య భాగమే ఏంటి? రక్షింపబడే వాళ్ళు, నశించిపోయేటువంటి వాళ్ళు. నశించిపోయే వాళ్ళు ఎవరు అంటే దేవుని జ్ఞానము లేని వాళ్ళు, దేవుని మాట వినని వాళ్ళు, నశించిపోయేటువంటి వాళ్ళు అని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనము ఈ యొక్క వర్గంలో మనం ఉన్నామేమో మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఎందుకంటే యెషయా గ్రంథము 32వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9-10 వచనాలను చూద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9-10 వచనాలను చూస్తే, సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ఇక్కడ గమనించారా? ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఏమని? సుఖాసక్తి గల స్త్రీలారా. ఎవరంట వీళ్ళు? సుఖం అంటే చాలా ఇష్టం, బాధలంటే వీళ్ళకి ఇష్టం లేదు. చక్కగా బాగా తినాలా, ఫ్యాన్ కింద పండుకోవాలా, మంచిగా ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా ఉంటే మనకు చాలా ఇష్టం. ఎవరైనా వచ్చి ఏమి ఇట్లా ఉన్నావు, అది సర్దకూడదా, ఇది సర్దకూడదా అంటే చాలా కోపం. స్త్రీలు ఎలా అయిపోయారంటే సుఖానికి అలవాటు పడినారు. కానీ జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నాడు. సుఖాసక్తి గల ఆ స్త్రీలారా లేచి నా మాట వినుడి. నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా. కుమార్తెలు ఎలా ఉన్నారంట? స్త్రీలకేమో సుఖం అంటే ఆసక్తి, కుమార్తెలకేమో నిశ్చింత. ఏం కాదు కదా, దేవుడు వస్తాడని వాక్యాలు వింటాము, కానీ మనలో మార్పు ఉండదు. అటువంటి వాళ్ళతో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. మీరు ఇలాగే సుఖాన్ని ఇష్టపడుతూ ఉంటే, మీరు ఇలాగే నిశ్చింతగా ఉంటే, మీరు ఇలాగే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండకుండా, మారు మనసు లేకుండా దేవునికి అయిష్టమైన జీవితాన్ని కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. అదే 13వ వచనంలో చూస్తే, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలు, బలు రక్కసి చెట్లు పెరుగుతాయి. 1 సంవత్సరంకి ఏం జరుగుతుందంట తెలుసా? ఆనందపురము అంటే ఆనందము అనేటువంటి స్థలములో ఉండాల్సినటువంటి మన ఇల్లు, ఆనంద గృహములో అంటే ఆనందము మాత్రమే ఉండాల్సినటువంటి మన క్రైస్తవుల గృహాలలో ఏం పెరిగినాయంట? ముండ్ల తుప్పలు పెరుగుతున్నాయి, బలు రక్కసి చెట్లు పెరుగుతున్నాయి. ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? ఏ రోజైనా మీకు అటువంటి ఆలోచన ఉందా? ఒక్కసారి ఆలోచన మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన గృహాలు ఎలా ఉన్నాయి? మన గృహాలను దేవుడు ఆనందంతో నింపాలనుకుంటున్నాడు, మన గృహాలను సంతోషంతో నింపాలనుకుంటున్నాడు. కానీ ప్రతి గృహంలో ఏమున్నాయి? ముండ్ల పొదలు పెరుగుతున్నాయి. మన పిల్లలు ముండ్ల పొదలలాగా ఉన్నారు. మీ భర్తలు బలు రక్కసి చెట్లలాగా ఉన్నారు. స్త్రీలుగా మీరేం చేస్తున్నారు? నిశ్చింతగా ఉన్నారు. నీ భర్త రక్షణ పొందకపోయినా నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. నీ పిల్లలు మారు మనస్సు పొందకపోయినా నీలో ఎటువంటి బాధ అనేది లేదు. కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ బిడ్డలారా, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 1 రోజు రాబోతుంది. ఆ ఏడ్చే రోజు రాకముందే మన కుటుంబాలను మనం మార్చుకోవాలి. మన కుటుంబాలను మార్చుకోవాలి. ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీ భర్తలు రక్షణ పొందినారా? మీ భర్తలు రక్షణ పొందినారా కదా? ఏమనంటే ఏమంటాం? ఏమో అక్క, వాళ్ళకే తెలుసు. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాట వినకపోతే ఒకానొక రోజు రాబోతుంది ప్రియమైన వాళ్ళారా. 1 సంవత్సరమునకు మీకు తొందర కలగబోతుంది.
ఒక సంవత్సరమునకు మీరందరూ కూడా బాధపడే రోజు రాబోతుంది. ఆ రోజు రాకముందే మన కుటుంబాలను మనము సరిచేసుకోవాల్సినటువంటి వారగా ఉండాలి. కాబట్టి పిలాతు భార్య ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడినాడో తన జీవితంలో గొప్ప మార్పును ఆమె చూస్తుంది. ఇక్కడైతే ఆమె పేరు కూడా ఇవ్వబడలేదు, కానీ చరిత్ర ప్రకారము ఆమె పేరు క్లౌదియా అని అనుకున్నారు. ఆమె పేరు క్లౌదియా అని. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత పిలాతు జీవితంలో ఆయన తన చేతిలో అధికారం ఉండి కూడా యేసు ప్రభువును సిలువ వేయకుండా ఆపలేకపోయినాడు. ఆ అపరాధ భావంతో ఆయన చనిపోయినాడు. ఆ చనిపోయిన తరువాత ఈ పిలాతు భార్య అయినటువంటి క్లౌదియా ఆ యొక్క రోమా గవర్నమెంట్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి ఇథియోపియా అనే ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఒక చర్చిలో దేవుని యొక్క పరిచారకురాలిగా అనేక మందికి దేవుని యొక్క సువార్త సేవను ఆమె ప్రకటించింది. తన డబ్బును వదిలేసింది, తన యొక్క పదవులను వదిలేసింది, తన యొక్క ఆడంబరమైన జీవితాన్ని అంతా కూడా వదిలేసి ఒక సామాన్యురాలిగా చర్చిలో పరిచారకురాలిగా పనిచేసింది. ప్రియమైన వాళ్ళరా, ఆ రోమా గవర్నమెంట్ ఆమె మీద ఒక నేరం మోపి నువ్వు క్రీస్తు సువార్తను ప్రకటించకుండా ఉంటే నీకు మరలా డబ్బు ఇస్తాము, నీకు మంచి భవనం ఇస్తాము అన్నా కూడా ఆమె ఒప్పుకోలేదు. దాని ఫలితంగా ఆమె యొక్క శిరఛేదనము అంటే ఆమెను తలను నరికి చంపేశారు. ఆమె హతసాక్షిగా మారింది. నవంబర్ 9వ తేదీ ఇప్పటికీ కూడా యూదులు ఆమె యొక్క డెత్ యానివర్సరీని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు మనకందరికీ కూడా ఒక ప్రశ్న, మన జీవితం ద్వారా మనము ఒక్కరికైనా సువార్తను ప్రకటించగలుగుతున్నామా? అసలు మనలో మార్పు వచ్చిందా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈ మాటలు నాకే, ఈ మాటలు నా కుటుంబానికి, ఈ మాటలు నా పిల్లలకి అని మనం ఏ రోజైనా గ్రహించగలుగుతున్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాటకు లోబడితే ఎంతో గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకోగలుగుతామని జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటాడు పౌలు గారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తును కార్యములను చూడరు. ఈరోజు క్రైస్తవులమంతా కూడా ఎలా అయిపోయినామో తెలుసా అండి? మన పనులే మనకు ఎక్కువైపోయినాయి. ఈ 40 రోజుల శ్రమల ధ్యాన కూడికలో మనకందరికీ కూడా, అంటే నేను కూడా మీలో ఒకదాన్నే కాబట్టి ఒక ప్రశ్న, ఈ శ్రమల ధ్యాన కూడికలలో ఎంత మందితో దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించగలుగుతున్నారు? ఒక్క పాయింట్ అయినా మన మనసును తాకగలుగుతుందా? ఎంతసేపు నేను చూస్తున్న మట్టుకు చాలా మంది ఏంటంటే, ఈస్టర్ వస్తుంది, ఈ శ్రమల ధ్యాన కూడికల్లో నేను విన్న మాటలు ఏంటంటే, ఈస్టర్ వస్తుంది, బట్టలు కొనాలా, ఇల్లు సర్దాలా, ఇవే 90% చాలా మంది ఇవే మాటలే. బట్టలు కొనాలా, ఇల్లు సర్దాలా, అవి చేయాలా, ఇవి చేయాలా అంటున్నారు. కానీ ఏ రోజైనా సిలువలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? నశించుచున్నటువంటి మనకు అది శక్తినిచ్చేటువంటి గొప్ప ఈ రోజులన్నీ కూడా మనము దేవుని శక్తిని పొందుకోవాలి. మన జీవితంలో ఎన్ని 40 రోజుల ఉపవాస ధ్యాన కూడికల్లో ఎన్ని వాక్యాలు విన్నాము. ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతిసారి దేవుడు మనకు ఆయుష్నిస్తున్నాడు, ప్రతిసారి మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ అవకాశాన్ని మనం ఎప్పుడూ కూడా చేజార్చుకుంటూనే ఉన్నాం. మన సొంత కార్యాలే, ఎప్పుడు కూడా సొంత కార్యాలే. ఎప్పుడైనా మనము దేవుని యొక్క పని కోసం ఏం చేస్తున్నాం? మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఒక స్త్రీ అయ్యుండి పిలాతు భార్య
దేవుని యొక్క ఒక్క మాటకే ఆమె తన జీవితాన్ని సమర్పించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఇంతమంది స్త్రీలు దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఇక రెండవ వ్యక్తిని, ఆఖరి వ్యక్తిని నేను చూపించి ముగిస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలను చదువుదాం. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకు రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము. రెండవ వ్యక్తి ఎవరు అంటే కురేనీయుడైనటువంటి సీమోను. మొదటిగా ఒక స్త్రీని చూసాం, పిలాతు భార్యను చూసాం. రెండవదిగా కురేనీయుడైనటువంటి సీమోను. ఎందుకంటే మన అంశమే సిలువలో శక్తిని పొందుకున్నటువంటి వాళ్ళ గురించి మనము ఆలోచిస్తున్నాం. పిలాతు భార్య ఒక బలహీన ఘటమని సమాజం అంతా కూడా ఒక ముద్ర వేసిన, కానీ దేవుడు ఆమెను శక్తిమంతురాలిగా, ఒక సాక్షిగా ఆమెను నిలవబెట్టాడు. రెండవదిగా కురేనీయుడు అనేటువంటి సీమోను. ఈ కురేనీయుడు అనేటువంటి సీమోను గురించి ఆలోచించడానికి ముందు, కురేనీయుడు అంటే అతను ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఈ కురేనియా అంటే ఇది ప్రస్తుతము లిబియా అనే ప్రాంతంగా పిలువబడుతుంది. ఈ లిబియా ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. అంటే ఈ సీమోను ఎవరు అంటే ఒక నల్ల జాతీయుడు. అతను యెరూషలేము పట్టణానికి వచ్చాడు పస్కా పండుగను జరిపించడానికి. ఆ సమయంలో కొద్దిసేపు యేసయ్య సిలువను మోయడానికి ఆయనను బలవంతం చేశారు. అయితే కురేనీయుడు అనేటువంటి సీమోను మొదటిగా ఒప్పుకోలేదు. ఎందుకంటే సిలువ ఎవరికి వేస్తారు అంటే ఎవరైతే ఘోరమైన తప్పు చేస్తారో వారికి విధించేటువంటి శిక్ష సిలువ. ఒకవేళ ఇంకా ఎక్కువ చేస్తే వాళ్ళని బహిరంగంగా అందరి ఎదురుగా సిలువను మోసుకుంటూ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారు చనిపోయేదాకా వారిని శ్రమ పెట్టేవారు. అంటే అవమానానికి గుర్తు సిలువ ఆ కాలంలో. అందుకే ఈ కురేనీయుడు అనేటువంటి సీమోను ఆ సిలువ పట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. కానీ అక్కడ ఆ సైనికులు బలవంతం చేయడం వల్ల కొద్దిసేపు మోసినాడు. కానీ ఆయనకు తెలియదు ఆ కొద్ది క్షణాలే ఆయన జీవితంలో ఎంత గొప్ప మార్పు తెస్తుందో. ఎప్పుడైతే సిలువ మోసాడో మనకు తెలియదు. నిజానికి బైబిల్లో అదంతా కూడా రాయబడలేదు. కానీ ఆయన జీవితంలో ఎంతో గొప్ప మార్పు వచ్చిందండి. ఆ సిలువ మోస్తున్నాడు. ఆ సిలువ కట్టినటువంటి యేసయ్య రక్తము తన శరీరాన్ని తాకగానే తన జీవితంలో గొప్ప మార్పు అనేది ప్రారంభమైంది. ఎంతగా ప్రారంభమైంది అంటే యేసు ప్రభువు చనిపోయారు, ఆ తరువాత పునరుత్థానుడయ్యారు. పునరుత్థానుడైన తర్వాత ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఆ పెంతెకోస్తు పండుగ రోజు ఏం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూద మత ప్రవిష్టులు చాలము. ఇక్కడ గమనించినట్లయితే పెంతెకోస్తు పండుగ రోజు అక్కడ ప్రజలందరూ కూడా, అంటే యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సమాజంలాగా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తున్న గుంపులో ఎవరున్నారు అంటే
కురేనీయులు, ఈ లిబియా ప్రాంతానికి చెందిన వాళ్ళు, అంటే ఆ కురేనీయుడు అనేటువంటి సీమోను ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ యొక్క ప్రార్థనా సహవాసంలో ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చరిత్ర ఏమని చెప్తుందంటే, కురేనీయుడు అనేటువంటి సీమోను ఎప్పుడైతే సిలువను మోసుకొని ముందుకెళ్తున్నాడో తన జీవితంలో గొప్ప మార్పు వచ్చిందని, ఆ రక్తము తనను తాకగానే యేసయ్య యొక్క ఆ యొక్క శక్తి తనలోనికి ప్రవహించింది అని అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం ద్వారా అనేకులు మారి ఆ యొక్క విశ్వాసుల యొక్క సమాజముగా కూడినటువంటి ప్రార్థనా వీరుల దగ్గర వాళ్ళు కూడా ఉన్నారంట. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది మేము ఆ వంశము, ఆ గోత్రం, ఈ గోత్రం అని చెప్పుకుంటుంటాం కదా. కానీ ఇక్కడ కురేనీయులు వీళ్ళందరూ కూడా దేన్ని బట్టి అతిశయిస్తున్నారో తెలుసా? మేము యేసుక్రీస్తుకు విశ్వాసులము, క్రీస్తును నమ్మిన బిడ్డలము అని వాళ్ళు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కురేనీయులు ఆ తరువాత ప్రార్థనా సహవాసంలో ఉన్నారు. అంతేకాకుండా 13వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 11వ అధ్యాయము 19 వచనం నుంచి చూస్తే, స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫేనీకే, కుప్ర, అంత్యొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ప్రార్థన సహవాసంలో ఉండడమే కాకుండా వీరంతా కూడా ఏం చేశారంట, స్టెఫెను చనిపోయిన తర్వాత అందరూ భయపడిపోయినారు. యేసయ్య శిష్యులందరూ కూడా భయపడిపోయినారు వాక్యం చెప్పడానికి. వాళ్ళు యూదులకు తప్ప ఇంకెవ్వరికి కూడా వాక్యం చెప్పకూడదని అందరూ కూడా దాక్కున్నారు. కానీ ఈ కురేనీయులు ఏం చేశారట తెలుసా? అంత్యొకయ అనే ప్రాంతానికి వెళ్ళారు. అంత్యొకయ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడము వాళ్ళు మొదలు పెట్టారు. ఇక్కడ గమనించండి, యేసయ్య వెంట తిరిగిన శిష్యులు, యేసయ్యతో సహవాసం చేసినటువంటి శిష్యులు వాక్యం చెప్పడానికి భయపడిపోతే, కురేనీయులు మాత్రం ఏం చేస్తున్నారు? యేసయ్య యొక్క వాక్యాన్ని వాళ్ళు బోధిస్తున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తము వారికి తోడుగా ఉంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, సిలువలో ఉన్న శక్తి ఎట్లాంటిది అంటే భయం అనేది నీకు ఉండదు. సిలువలో ఉన్న శక్తి నిన్నేం చేస్తుంది అంటే వాక్యమును నువ్వు చక్కగా బోధించగలుగుతావు. సిలువలో ఉన్న శక్తి ఏంటంటే పరిస్థితులు ఎటువంటివైనా సరే నువ్వు అక్కడ నీకు దేవుడు తోడుగా ఉంటాడు. పరిస్థితులు ఎలాంటివైనా సరే నువ్వు నిలబడగలుగుతావు. అది ఎప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడితే, అది ఎప్పుడు నువ్వు సిలువలో ఉన్న శక్తిని గ్రహించగలిగితే. ఈ సిలువ దహన శ్రమల కూడికలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో 7:30కు వచ్చినాము, వాక్యం విన్నాము, బొరుగులు తిన్నాం, వెళ్ళిపోయినాం కాదండి. ఒక శక్తిని మనం ఇక్కడి నుంచి పొందుకొని వెళ్ళగలగాలి. కురేనీయులు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు నల్ల జాతీయులు, వాళ్ళు బహిష్కరించబడినటువంటి వాళ్ళకు చదువు లేదు, వాళ్ళ దగ్గర వారు పేదవాళ్ళు. అయినా కూడా యేసు ప్రభువు యొక్క సిలువను ఒక్క క్షణము కొంచెం సేపు మోసినందుకే ఆయన తన జాతి వాళ్ళందరినీ కూడా రక్షించుకున్నాడు. వారు ప్రార్థన చేయడం నేర్చుకున్నారు, దేవుని కొరకు సాక్షులుగా నిలబడడం నేర్చుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తము వారికి తోడుగా ఉంది. ప్రభువు హస్తము వారికి తోడుగా ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను, ప్రభువు హస్తం మీకు తోడుగా ఉందా? ప్రభు హస్తం మనకు తోడుగా ఉందా? రక్షింపబడే గుంపులో ఉన్నావా? నశించిపోయే గుంపులో ఉన్నావా?
ఒక్కసారి మన జీవితాలను మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రభు హస్తము మనకు తోడుగా ఉంటే ఇటువంటి ఎన్ని కూడికలైనా సరే మనం ఒక శక్తిని పొందుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కురేనీయుడు అనేటువంటి సీమోను కురేనియా అనేటువంటి ప్రాంతం అంతటికి కూడా ఒక రోల్ మోడల్ లాగా నిలిచాడు, ఒక ఆదర్శంగా నిలిచాడు. తను రక్షింపబడమే కాకుండా తన యొక్క జాతి వారందరినీ కూడా రక్షించుకున్నాడు. అంతేకాకుండా మార్కు సువార్త ఇందాక 15వ అధ్యాయము 20-21 వచనంలో చదివినట్లు ఆయన పిల్లల పేర్లు కూడా చెప్పినాడు. ఏం పేర్లు? అలెగ్జాంద్రు కదా. రోమీలకు రాసిన పత్రిక చూద్దాం ఒక్కసారి. 16వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం లాస్ట్ చూద్దాం. 13వ వచనం, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. ఇక్కడ గమనించారా? ఈ రూపు ఎవరు అంటే ఆ కురేనీయుడైనటువంటి సీమోను యొక్క కుమారుడు. అతని తల్లి అంటే ఎవరు? కురేనీయుడైనటువంటి సీమోను యొక్క భార్య. ఇక్కడ ఈ కురేనీయుడు అనేటువంటి సీమోను తను రక్షింపబడమే కాదు, తన పిల్లలను దేవుని యందు భయభక్తులతో పెంచుకున్నాడు. తన భార్యను కూడా దేవుని యొక్క సేవలో ముందుకెళ్ళేటట్లు చూసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈమె ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అంటే సేవకుని ఒక తల్లిలాగా ఆదరించింది. పౌలు ఏమంటున్నాడు? ఆమె నాకు కూడా తల్లే, ఆమె నాకు కూడా తల్లి. ఏ సంఘం అయితే సేవకుల్ని మీ యొక్క సహోదరునిగా, మీ యొక్క కుమారునిగా భావిస్తుందో ఖచ్చితంగా ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, సిలువ మనలో శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రభువు హస్తం మనకు తోడుగా ఉండాలని ఆశపడుతుంది. కానీ మనమే ఏం చేస్తున్నామంటే మన చేతులు మనము ఇవ్వడం లేదు. ఇంకా చాలా ఏమంటారు, చెడు అలవాట్లకే మనం బానిసలైపోతున్నాం. చాలా మంది చెడు వ్యసనాల వల్ల దేవునికి దగ్గర కాలేకపోతున్నారు. మీరందరూ కూడా పైకి చాలా చక్కగా నటించవచ్చు కదా, చాలా చక్కగా నటించవచ్చు. సంఘంలో ఆ పని చేసి ఈ పని చేసి అబ్బా ఆ పిల్లడు చాలా మంచోడు, ఆమె చాలా మంచిది అనుకోవచ్చు. కానీ జాగ్రత్త, దేవునికి నీకు అన్ని విషయాలు తెలుసు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న స్త్రీ గురించి చెప్పి నేను ముగిస్తాను. నా సమయం అయిపోయింది, ఒక 2 నిమిషాలు. మేరీ స్లెస్సర్ అనేటువంటి ఒక మిషనరీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మేరీ స్లెస్సర్ 1848వ సంవత్సరము నవంబర్లో జన్మించింది. ఈమెకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడి అంటే చాలా ఇష్టం. పాటలు పాడడం అన్నా, చిన్న చిన్న కథలు చెప్పడం అన్నా చాలా ఇష్టం. అందుకే ఆ ఇష్టాన్ని ఏం చేసిందంటే సండే స్కూల్ టీచర్ లాగా తన యొక్క పరిచర్యను ప్రారంభించింది. ఎప్పుడు కూడా మిషనరీల జీవిత చరిత్రను చదివేది. ముఖ్యంగా ఆయనకు డేవిడ్ లివింగ్స్టన్ గారంటే చాలా ఇష్టం. ఆయన ఆఫ్రికా ఖండంలో చేసినటువంటి దేవుని యొక్క గొప్ప సేవను బట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రారంభించేదంట, ప్రభువా నా జీవితంలో ఒక్కసారైనా సరే నేను ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలి, ఒక్క రోజైనా సరే నీ వాక్యాన్ని అక్కడ ప్రకటించి నేను చనిపోయినా పర్వాలేదు ప్రభువా అని ప్రార్థన చేసేదంట. అటువంటి సమయంలో లివింగ్స్టన్ గారు చనిపోయినారు. ఒకరోజు చనిపోతే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ఎవ్వరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి సిద్ధంగా లేరు. ఈ అమ్మాయి 24 సంవత్సరాల అమ్మాయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒక అనుమతి పత్రం తీసుకొని అక్కడికి వెళ్ళింది. కేవలం 24 సంవత్సరాల వయసు గల అమ్మాయి జీవితంలో దేవుని యొక్క వాక్యం చెప్పాలనేటువంటి ఆశ ఆమెను ఆ ప్రాంతానికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ తెలియదు, వారి భాష తెలియదు, వాళ్ళందరూ
కూడా చాలా వింతగా ఆమెను చూసేవాళ్ళు. కానీ వారి కోసం ఆమె వారి భాషను నేర్చుకుంది. అక్కడ స్త్రీల మధ్య చక్కగా పరిచర్య చేసింది. పిల్లలకందరికీ కూడా చదువు చెప్పడం ఆమె అలవాటు చేసుకుంది. ప్రియమైన వాళ్ళరా, అలా తనకు తెలియకుండానే వారితో ఒకదానిగా కలిసిపోయింది. ఆమె తన జీవితాన్ని ఆలోచించలేదు. వారి జీవితంలో నేను ఏదో ఒక మార్పు రావాలన్నటువంటి ఆశయంతో ఆ అమ్మాయి ముందుకెళ్ళింది. అలా ముందుకెళ్తూ ఆమె తన వయస్సునే మర్చిపోయింది. ఎంతగా మర్చిపోయిందంటే 50 సంవత్సరాలు వచ్చినాయి. 50 సంవత్సరాల వయసులో ఒక వింత వ్యాధి అనేది అమ్మాయికి వచ్చింది. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, ఏం చేయాలో తెలియదు, మరలా ఎలా వాళ్ళకి దగ్గర కావాలో తెలియదు. ఒక చక్రాల బండి మీద తన యొక్క సేవను మరలా ముందుకు తీసుకెళ్ళింది. ప్రియమైన వాళ్ళారా, ఆమె తన జీవితంలో 53వ సంవత్సరంలో కూడా ఆ 2 చక్రాల బండిలో ప్రతి సండే 14 చర్చిలకు వెళ్ళి వాక్యం చెప్పేదంట. 14 చర్చిలకి. అలా చాలా చిన్న వయసులోనే 58వ సంవత్సరంలో ఆ అమ్మాయి చనిపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో మేరీ స్లెసర్ అంటే వారికి అందరికీ కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టం. గమనించండి, దేవుని యొక్క పరిచర్య చేయాలంటే ఆరోగ్యమే అవసరం లేదు, లోపల తపన అనేది ఉండాలి. సిలువ శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో మన అనారోగ్యాలు ఎప్పుడు కూడా మనకు గుర్తురావండి, ఎప్పటికీ కూడా గుర్తురావు. పిలాతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఒక స్త్రీ బలహీనురాలన్నారు, స్త్రీలు బయట మాట్లాడకూడదన్నారు. కానీ అటువంటి పరిస్థితిలో కూడా తన భర్తకు ఒక సందేశాన్ని పంపించింది, ఆయన నీతిమంతుడు అని. ఆ తరువాత తన జీవితాన్ని యేసయ్య కొరకు ప్రతిష్ఠించుకుంది. ఎంతగా అంటే ఒక స్త్రీ అయ్యుండి కూడా శిరచ్ఛేదనము కావించబడింది. అనేక మంది స్త్రీలకు ఒక ఆదర్శప్రాయంగా నిలబడింది. కురేనీయుడైనటువంటి సీమోను ఒక నల్ల జాతీయుడు, ఒక బహిష్కరించబడినటువంటి వ్యక్తి, సిలువను మోసుకున్నప్పుడు, యేసయ్య రక్తాన్ని తాకినప్పుడు ఆయన జీవితంలో మార్పు వచ్చింది. కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన జాతి వారందరినీ కూడా రక్షించుకున్నాడు. ఈరోజు మనకొక ప్రశ్న, సిలువ శక్తిని నిజంగా మనం పొందుకున్నామా? 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నాం, కడుపు మార్చుకుంటే ఏమీ రాదు. మనస్సు నలుచుకోవడం మనం నేర్చుకోవాలండి, మనస్సు నలుచుకోవడం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థించడం దేవునికి కావాలి. కానీ నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే దేవునికి ఎందుకు? దేవుని దగ్గరికి రాకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా, మనసులో పాపాన్ని పెట్టుకొని ఎన్ని 40 రోజుల ఉపవాసాలున్నా అంతా కూడా వ్యర్థమే అనే రోజు జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సిలువ శక్తి ఎవరికి శక్తి ఇస్తుంది? రక్షింపబడుతున్నటువంటి వాళ్ళకు. కానీ నశించిపోయే వాళ్ళకు అదేంటి? నశించిపోయే వాళ్ళకు అందరు చెప్పండి ప్లీజ్. వెరీ గుడ్ రా, మీరందరు గుడ్ బాయ్స్ అందరు. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, దేవుని యొక్క శక్తిని పొందుకుందాం, దేవుని కొరకు సాక్షులుగా నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని వినటువంటి మనము రక్షింపబడే గుంపులో ఉన్నామా, లేకపోతే నశించిపోతున్నటువంటి గుంపులో ఉన్నామా? ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. సిలువ నిన్ను శక్తితో నింపాలనుకుంటుంది. సిలువ నీలో ఉన్న పాపాన్ని కడిగివేయాలనుకుంటుంది. సిలువ నీలో ఉన్న బలహీనతలను తొలగించాలనుకుంటుంది. ఈరోజు ఆ శక్తిని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. వేషధారణ వద్దు మన జీవితం. యేసయ్య కోరుకున్నటువంటి జీవితం ఇది కాదు. సుఖాన్ని మనము ఆసక్తితో ఆశిస్తున్నాం, నిశ్చింతగా ఉన్నాం, మన కుటుంబాలు నశించుకుంటున్నాం, ఎటువంటి బాధ లేకుండా. కానీ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలలో ఎలా ఉన్నాయో. పిలాతు భార్య అంతమంది ముందు ఒక సాక్షిగా నిలబడింది. అనీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అనేటువంటి ఒక వర్తమానం ద్వారా తన విశ్వాసాన్ని ఆమె ప్రకటించుకుంది. క్రీస్తు కొరకు నిలబడింది. క్రీస్తు కొరకు హతసాక్షిగా మారింది. అమ్మా, ఈరోజు నీ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? సిలువ నీలో మార్పు తీసుకురావాలని ఆశపడుతుంది. ఒక్కసారి ఆలోచిస్తాం. కురేరైనటువంటి సీమోను ఆ సిలువ అనుభవం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన కుటుంబాన్ని మార్చుకున్నాడు, తన జాతిని అంతా కూడా మార్చుకున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువు హస్తము వారికి తోడుగా ఉంది అని. ఆ హస్తము ఈరోజు నీకు నాకు తోడుగా ఉండాలని ఆశపడుతుంది. ఒకసారి మనం ఆలోచించుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుని హస్తము మన దగ్గరికి రావాలని ఆశపడుతుంది. అందివ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే నువ్వు కూర్చున్న చోటనే నీ కుడి చేతిని పైకెత్తి చూపించు. సిగ్గుపడొద్దండి, వాళ్ళు చూస్తారు అని సిగ్గుపడొద్దండి. నీ కుడి చేతిని పైకెత్తి చూపించు. నీ కుటుంబం రక్షణ పొందాలన్నా, నీవు రక్షణ పొందాలన్నా, నీవు ఈరోజు ప్రభువు హస్తము నీకు తోడుగా ఉండాలని ఆశపడు. ప్రార్థన చేస్తాను. దయచేసి మన కుడి హస్తాలను చూపిస్తాను. యేసయ్యా, నీకు నాకు కుడి హస్తాన్ని ఇస్తున్నాను నాయన. నాయన, నువ్వు నాకు తోడుగా ఉండు నాయన. నేను జరుగుతాను. నీవు నీ హస్తాన్ని చూపిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని పట్టుకుంటాడు. తన సిలువ శక్తి చేత నింపుతాడు. నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడు. ప్రార్థన చేసుకునే స్తోత్రం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఉండండి. అలాగనే ఈ సమయంలో ప్రియులారా, ఆర్ విక్టోరియమ్మ గారు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఒకరు వచ్చి మైకలిద్దరు. స్తోత్రాలు ప్రభా. నాయన, గడిచిన కాలం అంతయో మీ కాపుదల్లో భద్రతను మాకు అనుగ్రహించిన కృపను బట్టి కూడా వందనాలు స్తుతులు ప్రభా. అవును నాయన యేసయ్యా, ఈ శ్రమల దినము ఈరోజు 9వ రోజునైనా ఇంతవరకునైనా మమ్మల్ని కాపాడి మీ సజీవ సంఖ్యలో చేర్చుకున్నందుకు స్తోత్రాలు వందనాలు నాయన. ప్రతి దినమునైనా ఈ దైవజనుల మధ్య చక్కటి వర్తమానము తెలియపరుస్తున్నారు. అవును యేసయ్యా, ప్రతి దినము వాక్యములో ప్రార్థనలో మమ్మల్ని బలపరిచి విశ్వాసం కలిగిన జీవితాలు దయచేయండి. మా హృదయాలు మా తలపులో ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మేము పరీక్షించుకొని మా జీవితాలు సరిచేసుకున్నాక దయచేయండి. అవును యేసయ్యా, ఇంతవరకునైనా
నీ దాసరాలు చక్కటి వర్తమానము తెలియపరిచినది. స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా తండ్రి సంవత్సరాల నుండి నాయన మేము శ్రమల దినంలో వాక్యం వింటున్నాము దేవా. మా జీవితాలు ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో నాయన మా జీవితాలు మేము సరిచేసుకొని మారు మనసు విశ్వాసం కలిగిన జీవితాలు దయచేయమని ప్రార్థించున్నాం దేవా. అవును నాయన, మాలో ఉన్న చెడుతనమును, అసూయ, ద్వేషాలు, తలంపులు అవన్నీ తొలగించి ప్రతి కుటుంబాల్లో నాయన విశ్వాసంలో, ప్రార్థనలో బలపరచండి. అవును నాయన, ఎక్కడ చూసినానో పాపముతోనే నిండుకొని ఉన్నది నాయన. అటువంటి పాపపు జీవితంలో నుండి తొలగించి మారు మనసు దయచేయమని ప్రార్థించున్నాం దేవా. నాయన, ప్రతిరోజు నీ దాసుడు చక్కటి వర్తమానము తెలియపరుస్తున్నాడు నాయన. మా హృదయాల్లో వాక్యం ఫలించలాగా దయచేయమని ప్రార్థించున్నాం నాయన. ఈ శిలువ ధ్యానములో ప్రభువా 40 రోజులు మేము ఏ విధంగా మందిర ఆవరణములో చేరి ప్రార్థనలో, వాక్యములో ఒక స్థిరమైన జీవితాలు దయచేసి రక్షణను దయచేయము నాయన. ఈ 40 రోజులు ఆది నుండి అంతము వరకు తోడుగా ఉండి మీ కాపుదల్లో భద్రతను దయచేయండి. అవునైనా, ఈరోజు మేము ఒక తన నిర్ధారణ చేసుకొని దేవా మా గృహాలకు మేము వెళ్ళి మేము ఏ విధంగా వాక్యంలో విన్నామో దేవా, మాలో ఒక స్థిరమైన జీవితాన్ని ఇచ్చి మారు మనసు దయచేయమని మా కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబాల్లో నాయన ప్రార్థనలో బలపరచండి. మరియు సంఘ పెద్దలను, సంఘ కమిటీని కూడా దీవించండి. మాలో ఐక్యతను, సమాధానాన్ని దయచేయమని ప్రార్థించున్నాం దేవా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసలుగా దీవించి ఇలాగే నాయన రేపటి దినము కూడా నీ సన్నిధానంలో ప్రార్థించి వాక్యాములో బలపరచమని ప్రార్థించున్నాం దేవా. నాయన, నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి కూడా వందనాలు, స్తుతులు ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి మీ కాపుదల్లో నడిపించమని యేసు మీ నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.